హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. రిషి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు ఈ మెంటల్ది ఏం చేస్తుందో తనతో మాట్లాడాలి అనుకుంటూ హర్షి రూమ్ వరకు వచ్చి తన డోర్ కొట్టాడు. డోర్ తీసే ఉంది అని వినిపించింది లోపలి నుండి. డోర్ తీసి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు హర్షిని చూసి. ఒళ్ళో టెడ్డీ బేర్ పట్టుకుని 2 చేతుల్లో ఫేస్ పట్టుకుని, తమరి కోసమే వెయిటింగ్ మహానుభావా, దయచేయండి అంది హర్షి. నా కోసమా? ఎందుకే అన్నాడు లోపలికి వస్తూ. అబ్బా, అస్సలు తెలియనట్టు ఏం యాక్టింగ్ చేశాడో. నువ్వే కొట్టి మళ్ళీ నువ్వే మందు రాస్తావుగా, ఏదో చెప్పడానికి వచ్చావుగా కానీ అంది హర్షి. నీకు బాగా వెటకారం ఎక్కువైందే, అందుకే నేనంటే లెక్కలేనట్టు మాట్లాడుతున్నావు. విషయం చెప్తావా? నా ఓవర్ కేరింగ్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని ఈరోజు తెలిసింది. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి స్వామి, త్వరగా సెలవివ్వండి అంది హర్షి. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే నేను మాట్లాడతాను. సరే చెప్పు. నేను ఫ్రీ బర్డ్లా వదిలేద్దాం అనుకుంటున్నా. షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయి అలా ఉండిపోయింది హర్షి. ఓసే హర్షి అంటూ తనని పట్టుకుని కదిపాడు. నాకు ఇలాంటి షాకులు ఇచ్చేటప్పుడు కొంచెం చెప్పు, ప్రిపేర్గా ఉంటాను. అయినా అర్ధరాత్రి ఈ టైంలో జోకులేంటి? నీకు నిద్ర రాకపోతే నీ ఆఫీస్ వర్క్ చేసుకో, నా బ్రెయిన్తో ఎందుకు ఆడుకుంటావు? నేను అలాంటి మాటల్ని నీ నుండి ఎక్స్పెక్ట్ చేయడమే మానేశాను అంది హర్షి. సరే, నేనైతే నిజమే చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. పోనీ నీకు ఇదే లైఫ్ బాగుంది అనిపిస్తే రేపటి నుండి యథావిధిగా నా అండర్లోనే ఉంటావు అని లేచి వెళ్తున్న రిషి చెయ్యి పట్టుకుని ఆపింది. ఏంటి అన్నాడు వెనక్కి తిరిగి. నువ్వు నిజమే చెప్తున్నావా అంది రిషిని చూస్తూ. లేకపోతే ఇలాంటి విషయాల్లో జోక్ చేశానా? నిజంగానే నీకు ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీ బర్డ్లా వదిలేద్దాం అనుకుంటున్నా. కాలేజ్కి నేను ఏ వెహికల్ పంపను. బస్లో వెళ్తావో ఆటోలో వెళ్తావో నీ ఇష్టం. నీ ఫ్రెండ్స్తో ఎంతసేపైనా ముచ్చట్లు పెట్టుకో, నేనేమనను. బట్ వన్ కండిషన్. అప్పటి వరకు వెలిగిపోయిన హర్షి ఫేస్ చిన్నగా అయిపోయింది. పెట్టావుగా ఫిట్టింగ్, ఇప్పుడు ఏం కండిషన్ పెడతాడో. హర్షి, దొరక్క వచ్చిన అవకాశం అస్సలు మిస్ చేసుకోకే అనుకుంటూ ఉంటుంది. హలో మేడం అంటూ తన ముందు చెయ్యాడించాడు. చెప్పండి మహాశయ్య, మీ కండిషన్ ఏంటో అంది సాగదీస్తూ. ఇక మీదట నువ్వు హాస్టల్లో ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుండే రోజు కాలేజ్కి వెళ్ళి రావాలి. దీనికి నీకు ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదు. చచ్చింది గొర్రె. ఇక్కడ ఉంటే వీడు నన్ను ఆడేసుకుంటాడు. ఫ్రీడమ్ వచ్చినా వేస్ట్. కానీ ఆ టార్చర్ కూడా నేను భరించలేనే. దేవుడా, ఎంత పెద్ద చిక్కు తెచ్చిపెట్టావయ్యా. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నుయ్యిలో పడి నిండా మునగడం కంటే గొయ్యిలో పడి పాక్కుంటూ పైకి రావడం బెటర్. ఇక్కడే ఉంటే నైట్ నాకు గంటలు ఫోన్ మాట్లాడే బాధ తప్పుతుంది. ఈయన గారితో నస కూడా తప్పుతుంది అనుకుని, సరే నేను ఇక్కడ నుండే కాలేజీకి వెళ్తాను, కానీ ఒక కండిషన్. ఈసారి రిషి ఫేస్ వెలిగిపోయింది. అయినా దాన్ని కనపడనీయకుండా ఏంటో చెప్పు అన్నాడు సీరియస్గా. లాస్ట్ మంత్ నువ్వు క్యాన్సిల్ చేయించిన ట్రిప్ ఇప్పుడు వెళ్ళేలా చెయ్యి. ఎందుకు? నాకు వెళ్ళాలని ఉంది, వెళ్తాను. హలో, చనువిచ్చాను కదా అని చంకనెక్కాలని చూడకు. నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ, దానికే సంతోషించాల్సింది పోయి ఏంటి నీ గొంతెమ్మ కోరికలు? ప్లీజ్ బావా, వెళ్తాను, ఒప్పుకో అంది రిషి గడ్డం పెట్టుకుని. బావా అన్న పదం దగ్గరే ఆగిపోయింది రిషి మనసు. ఒక్కసారిగా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. బావా, ఎవరో చెప్పుకో అంటూ వెనక నుండి రిషి కళ్ళు మూసింది. 7 ఏళ్ల హర్షి. తనకి తెలియనట్టే ఉన్నాడు రిషి. ఎవరు? నాకు గుర్తు రావడం లేదు అన్నాడు చేతులు తడుముతూ 12 ఏళ్ల రిషి. వెంటనే చేతులు తీసేసి పక్కకు వెళ్ళి కూర్చుంది. అబ్బో, ఏంటే ఈ వయసులో నీకు అలక కూడానా అన్నాడు రిషి తనని చూసి నవ్వుతూ. పో బావా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అంది హర్షి ముద్దుగా. మరీ అంతలా గారాలు పోవద్దు బంగారం అంటూ బుగ్గలు గిల్లాడు. రిషి పట్టుకున్న బుగ్గలని తన పరికినితో తుడుచుకుని అత్తా అంటూ లోపలికి పరిగెత్తింది. తను చూసి నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళాడు రిషి. అత్తా, నీ కొడుకు నన్ను గుర్తుపట్టలేదు అంది రిషిని చూపిస్తూ. ఏరా అని రిషి వైపు చూసింది రిషి వాళ్ళ అమ్మ కాత్యాయిని. నా కళ్ళు మూసేసి గుర్తుపట్టలేదు అంటే ఎలా అమ్మా అన్నాడు రిషి నవ్వుతూ. చాలే ఆపరా, చిన్నపిల్లని ఏడిపిస్తున్నావు. రేపు దానితో నీకు పెళ్ళైతే అప్పుడు ఉంటుంది నీకు. అదే నిన్ను ఏడిపిస్తుంది, చూస్తూ ఉండు అంది కాత్యాయిని. అప్పుడు చూద్దాంలే అమ్మా అంటూ తను ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నా బంగారం అంటూ ముద్దు పెట్టుకుని, ఇదిగో
ఈ మజ్జిగ తీసుకెళ్ళి మావయ్యకివ్వు అని గ్లాస్ చేతికిచ్చింది. అది జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి మావయ్య అని పిలిచి మజ్జిగ తాగు అంటూ గ్లాస్ ముందుకు పెట్టింది. ఆయన హర్షిని చూసి అరే హర్షి బంగారం రా 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 అంటూ దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు హర్షి మావయ్య మధునందన్. నువ్వొక్కదానివే వచ్చావా? అమ్మ నాన్న రాలేదా అని అడిగారు. బావ హాస్టల్ నుండి వచ్చాడు అని అమ్మ చెప్పింది, అందుకే నేను ముందొచ్చాను. కానీ బావ నన్ను గుర్తుపట్టలేదు అంది ఏడుస్తున్నట్టు కళ్ళు నిలుపుతూ. అది అప్పుడే లోపలికి వస్తున్న రిషి విని దేవుడా, ఇది ఊరంతా చాటింపు వేసేలా ఉందిగా అనుకుంటూ అక్కడే నిలబడి ఉన్నాడు. ఏంట్రా ఇక్కడే నుంచున్నావు అంటూ ఒక చెయ్యి రిషి భుజం మీద పడింది. అతను చూసి ఆనంద్ మావయ్య అంటూ ఆనందంగా హక్ చేసుకున్నాడు. వెనకే వచ్చిన హర్షి అమ్మ అయిన నందినిని చూసి అత్త అంటూ కాళ్ళకి నమస్కరించాడు. చల్లగా ఉండు అని దీవించాక ముగ్గురు లోపలికి వెళ్ళారు. వాళ్ళ నాన్న రావడంతో మధు దగ్గర నుండి ఆనంద్ దగ్గరికి వచ్చింది. తన ఒళ్ళో కూర్చుని నాన్న బావ నన్ను గుర్తుపట్టలేదు అని బొంగుమూతి పెట్టి చెప్పింది. రిషి తల కొట్టుకుని ఇదొక్కటి నన్ను ఇరికించడానికి ఇంకెంతమందికి చెప్తావే, వదిలేస్తే అడగని వాళ్ళకి కూడా పిలిచి మరీ చెప్పేలా ఉంది అనుకుంటాడు. ఆ తర్వాత హర్షి రిషిని ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటే అలిగి రోడ్ మీద కూర్చుని ఏడుస్తూ బావా నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదు అని ఏడవటం, ఇలా ఒక్కొక్కటి గుర్తు చేసుకుని అదే ఆలోచనలో ఉండి నవ్వుకుంటున్న రిషిని పట్టుకుని కుదుపుతూ హలో మాస్టారు ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అంది హర్షి. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు అన్నాడు రిషి. సరే చెప్పు, నేను అడిగింది ఓకేనా మరి అంది రిషి ఏమంటాడు అని భయంగా చూస్తూ. ఆహా సరే, నేను కాలేజ్ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు రిషి. నిజంగానా అంటూ ఎగ్జైట్ అవుతూ ఎగిరి గంతేసి థ్యాంక్ యూ బావా, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని అంటూ రిషిని హక్ చేసుకుంది హర్షి. హర్షి నుదుటిన ముద్దు పెట్టి ఇంకేం ఆలోచించకు, హ్యాపీగా చదువుకో అన్నాడు రిషి. రిషి చెప్పినట్టే హాస్టల్ వెకేట్ చేసి ఇంటి నుండే కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది హర్షి. ఒకరోజు లేట్గా కాలేజ్కి వెళ్ళిన హర్షిని చూసి సిరి ఆట పట్టించింది. ఏంటే మా అన్నయ్యని వదిలి రావాలనిపించడం లేదా అంది కన్ను కొడుతూ. హా అవునమ్మా, మీ అన్న ఒక రాజకుమారుడు, వాడిని చూస్తూ నాకు రావాలి అనిపించట్లేదు మరి అంది క్లాస్ అంతా చూసి. ఎవరి కోసమే వెతుకుతున్నట్టున్నావు అంది సిరి హర్షిని చూసి. అభి కోసం. అతను వారం రోజుల నుండి కనిపించట్లేదేంటి అని. వాడి గురించి నీకెందుకే అంత ఇంట్రెస్ట్, నువ్వు ఇలా వాడి కోసం చూస్తున్నావు అని అన్నయ్యకి చెప్పానే అనుకో, ఉంటుంది నీకు. అంత పని చేయకే తల్లి, మొత్తానికి కాలేజ్ మాన్పించి ఇంట్లో కూర్చోపెడతాడు, ప్లీజ్ ప్లీజ్ అంది దండం పెడుతూ. సర్లే చెప్పండిలే, ఏడవకు. అయినా నీకు మా అన్నయ్య ఉండగా ఇంకొకరిని ఎలా చూస్తున్నావే? అది సరే, నాకు ఒక విషయం చెప్పు. కాలేజీలో నాకు ఐ లవ్ యూ చెప్పినోడు ఎవడు రెండో రోజు నుండి అసలు కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినా నా వైపు అస్సలు చూడటం లేదు వాళ్ళు. ఏమై ఉంటుందంటావు? నాకెలా తెలుస్తుంది, వెళ్ళి వాళ్ళనే అడుగు అంది సిరి. ఇందులో నీ హస్తం ఏమైనా ఉందని తెలియాలి, అప్పుడు చెప్తానే. రిషి మాటిచ్చినట్టుగానే కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ట్రిప్కి ప్లాన్ చేశాడు. చాలా రోజుల తర్వాత గాల్లో తేలిపోతున్నట్టు ఉంది హర్షికి. పంజరం నుండి బయటికి వచ్చిన పక్షిలా ఫీల్ అవుతుంది తను. తన ఫేస్లో హ్యాపీనెస్ చూసిన ప్రతి ఒక్కరికి హర్షి కొత్తగా కనిపిస్తుంది. ట్రిప్ ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా జాలీగా ఉంది తను. తను వచ్చే ముందు రోజు అభి వచ్చాడు ఒంటరిగా ఉన్న హర్షి దగ్గరికి. తను చూసి హాయ్ చెప్పింది. హాయ్ హర్షి అంటూ తన పక్కన కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి అభినే నోరు తెరిచాడు. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అని. అదేంటి అలా అడిగావు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. నువ్వు మంచోడివి అభి, ఏదైనా మంచిగా రిసీవ్ చేసుకుంటావు, పాజిటివ్గా ఆలోచిస్తావు. నీలో నాకు నచ్చేది నువ్వు ప్రతి విషయంలో పాజిటివ్గా ఉండటం అంది హర్షి నవ్వుతూ. నాకు నీ నవ్వంటే చాలా ఇష్టం హర్షి, అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. నీ నవ్వుకి కారణం నేనైతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వేమంటున్నావు అభి అంది హర్షి. ఐ లవ్ యూ హర్షిత, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. హర్షి ఏం మాట్లాడకుండా అలా నుంచుని ఉండిపోయింది. ఎంతసేపటికి కదలకపోయేసరికి హర్షి అంటూ తన్ని కదిపాడు. విల్ యూ మ్యారీ మీ అన్నాడు మోకాలిపై కూర్చుని. ఆ క్షణం తనకి అభి ప్లేస్లో రిషి కనిపించాడు. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నా, ఎప్పుడు ఈ మాట చెప్తావా అని. నీకింత టైం పట్టిందా చెప్పడానికి అంది హర్షి ట్రాన్స్లో. వీళ్ళిద్దరి సంభాషణ ముందు నుండి వింటున్న రిషి గుండె మాత్రం పగిలిపోయింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హర్షి అన్నాడు అభి గట్టిగా ఆనందంగా.
అతని అరుపుకి ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి అభిని చూసి ఏంటి ఏంటేంటి నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేశావు అన్నాడు అభి నవ్వుతూ. వాట్? నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేశానా? కలకంటున్నావా? అయోమయంగా చూస్తున్నాడు అభి. ఇప్పుడే కదా నువ్వు నేను వాట్? అయినా పెళ్ళైన నేను నీ లవ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అంది కోపంగా. అభి షాక్ అయ్యాడు. అతను ఒక్క నిమిషం ఏం వింటున్నాడు అనేది తనకి తెలియలేదు. ఏం మాట్లాడుతున్నావు హర్షిత? నేనంటే ఇష్టం లేదు అని చెప్పు, అంతేకాని పెళ్ళయింది అని అబద్ధం చెప్పకు. నేను తట్టుకోలేను అన్నాడు అభి. నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు? నిన్నెలా నమ్మించాలి నేను అని ఆలోచించి తన మెడలో ఉన్న పసుపు తాడు బయటకు చూపించి, ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదనుకుంటా అంది షాకింగ్గా చూస్తూ. మరి నీ హస్బెండ్ ఎక్కడున్నారు? కొన్ని కారణాల వల్ల ఆయన నేను దూరంగా ఉంటున్నాం. వన్స్ మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక మేము మళ్ళీ కలుస్తాం. నా వల్ల నువ్వేమైనా డిస్టర్బ్ అయి ఉంటే సారీ అభి, యు ఆర్ మై ఫ్రెండ్ అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. హర్షి మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయిన రిషి ఏం డెసిషన్ తీసుకోబోతాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.